రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాయకులు ఎవరైనా తాము గెలిచిన వెంటనే బొబ్బిలిలో ఉన్న 2 ప్రధాన రహదారులను పూర్తి స్థాయిలో విస్తరిస్తాం అని హామీ ఇవ్వగలరా అని లోక్సత్తా పార్టీ తరపున అడుగుతున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదరరావు అన్నారు. ప్రజా సంకల్ప వేదిక సమాచార హక్కు చట్టం ఉపాధ్యక్షులు దాసరి సురేష్తో కలిసి బొబ్బిలి బజార్ రహదారులు అలాగే పూల్బాగ్ రహదారులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి మున్సిపాలిటీ 1956 సంవత్సరం మున్సిపాలిటీ ఏర్పడింది. అప్పుడైతే ఏ రహదారులు అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా అవే రహదారులు పూర్తిగా ఉన్నాయి. అంతవరకు కూడా పూర్తిగా అభివృద్ధి రహదారి అభివృద్ధి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు అన్నమాట. గత 15 సంవత్సరాల మధ్య మొత్తుకున్నట్టుగైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బొబ్బిలి బల్లిపాట రహదారి 40% పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేయడానికి ఆ మిగతా 50% పూర్తి చేయడానికి 5.5 సంవత్సరాలు పెట్టి 4 సంవత్సరాలు పెట్టింది. ఈ మన పరిపాలన విధానం అన్నమాట. అంటే అభివృద్ధి అనేది ప్రతి ఏ రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ ముందు ఏం చెప్తున్నారంటే మేము అధికారం రాగానే మొట్టమొదట మేము బొబ్బులో 3 ప్రధాన రహదారులు విస్తరిస్తామని చెప్తున్నాం తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో బొబ్బులో రహదారులు విస్తరించడానికి కంటే కొట్టుకోలేని పరిస్థితి అన్నమాట. నేనేం చెప్తున్నానంటే బొబ్బులో 3 రహదారులు ప్రధానంగా ఉన్న 3 రహదారులు బల్లిపాట రహదారి ఒకటి, తర్వాత రాజాకాల రహదారి, 3 ఏమో బజార్ రహదారి. ఈ 3 రహదారులు విస్తరిస్తే కానీ మనకి బొబ్బులో ట్రాఫిక్ అనేది చాలా కంట్రోల్ చేయడం చాలా కష్టం అన్నమాట. దీని మీద ప్రతిపాదన పంపించడం కూడా ఎంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా దీన్ని పూనుకోవడం చాలా బాధాకరం అన్నమాట. బజార్ రహదారి ఎక్కడంటే మేదబంధం జంక్షన్ దగ్గర నుంచి మేదబంధం జంక్షన్ ఆంజనేయ స్కూల్ గుడి మీదుగా గాంధీబొమ్మ జంక్షన్ నుంచి రైల్వే జంక్షన్ కూడా వరకు వెళ్ళాలి. అదే రాజాకాల రోడ్డు అంటే మన దారిదల గుడి దగ్గర నుంచి రాజాకాల రోడ్డు మీదుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళాలి. ఈ 3 రహదారులు విస్తరించిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. మన గమనించలేకైతే రోజు కూడా ప్రజలు విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారు ట్రాఫిక్ సమస్యలతో. ఎందుకంటే రోజుకి కూడా మనకంటే జనాభా పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా రహదారులు మాత్రం బొబ్బిలి విస్తరణ చేయడం చాలా బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే మనకి విజయనగరం జిల్లాలో గ్రేడ్ 1 మున్సిపాలిటీ మన బొబ్బిలి, అదే రకంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఉంది, విద్యా సంస్థలు ఉన్నాయి, పాపులేషన్ పెరుగుతుంది. కానీ అందుకు తగ్గ రహదారులు చేయడం చాలా బాధాకరం. నేను ఏం చెప్తున్నానంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూడా మేము అధికారంలోకి రాగానే నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే మొట్టమొదటి సంతకం బొబ్బిలి రోడ్ల విస్తరణ చేస్తామని సంతకం పెట్టా అని చెప్పి గమ్ముగా చెప్పి ఆ సంతకం పెట్టి విస్తరణ చేసే అవకాశం కానీ ఓటు అడగలరా నేను అడుగుతున్నాను అనమాట. నేను చెప్తుంది ఏంటంటే మేము మమ్మల్ని గెలిచిన వెంటనే ముందు మేము చేసే మొట్టమొదటి పని 2 రహదారులు విస్తరిస్తామని చెప్పి హామీ ఇవ్వగలరా అని లోక్సత్తా పార్టీతో నేను ప్రశ్నిస్తున్నాను. ఆ దిశగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రయత్నం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.